ముందు సీట్ వచ్చారా బోట్లో ఉంటాయి జెంట్స్ లేడీస్ ఉంటాయి నుంచోదా ఇక్కడ మాటదాకా లేవు ఇంత మాట అక్కడ ఉండేది బోట్లు పొద్దుగా దిగచ్చు వీడియో ఇస్తాను ఫోటోలు ఎందుకు ఇంకా పైకి పైకి నడువురి వీడియో వస్తాను నడువురి పైకంట వస్తున్నారు లేడీస్ మనం చూసే ప్లేసెస్ అంటూ ఏ ఒక్కడి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సరదాగా చిన్న ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఏంటో స్టార్ట్ చేద్దామా? ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయండి. మీరు అందరూ డల్ గా నేరాలు గోరాలు చూసినట్టు చూడకుండా మీరు అందరూ ఎంత యాక్టివ్ గా ఉన్నారు. ఒక్కసారి గట్టి క్లాప్స్ కొట్టండి. అందరూ ఒక్కసారి గట్టి క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, బోట్ ట్రిప్ ఉన్నప్పుడల్లా మినిమం 100 నెంబర్స్ ఎక్కుతారు, కానీ ఈరోజు 35 నెంబర్స్ తోనే వెళ్తున్నారు. ఒకటి మీరు క్లాప్స్ కొట్టకపోయినా నేను బాధపడిన, ఎందుకంటే ఎవరైతే క్లాప్స్ కొట్టరో వాళ్ళని పిలిపించి మరీ డాన్స్ చేపిస్తారు. ఒక్కసారి గట్టి క్లాప్స్. చూడండి, క్వశ్చన్ ఏంటి, బుక్స్ మీద ఏమి అడగను, చాలా సింపుల్ గా అడుగుతాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ రిటర్న్ వచ్చేంత వరకు మనం ఇదే నది మీద జర్నీ చేయాలి. అంటే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ గోదావరి నదిలో దొరకని రాగి. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి, తప్పని ఎవరు అనుకుంది. ఎవరు ఆన్సర్ చెప్పినా ఫ్రెష్. ఈ నదిలో దొరకని రాగి. సార్ ఫస్ట్ గా క్వశ్చన్ అడిగిన ఆన్సర్ దొరికిందా? సార్ మీ 2 నెంబర్స్ మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. క్లాస్ పెట్టండి ఒకసారి సార్. కూర్చోండి సార్. సార్ వెల్కమ్ సార్. పేరు రాజేశ్వరం, మాది పెద్దపల్లి డిస్టిక్ పాలకుర్తి గ్రామం.
థ్యాంక్ యూ. చూడండి రాజేష్ గారిని ఇక్కడ వరకు ఎందుకు ఇన్వైట్ చేశానంటే ఈ రోజు సార్ గారే మన బోట్ లో అమరేంద్ర బాహుబలి సార్ ఈరోజు మీరే బాహుబలి. ఇక్కడ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అందరు చూసారా? పార్ట్ 3 నేను చూపిస్తాను సార్. ఇది బాహుబలి కాలేజ్ కోరే రేపు నుంచి పోటీ రాని సార్. ఆ చెయ్యి మా అవంతిక భుజం మీద పెట్టండి. అవంతిక అందరు నన్ను మెంటల్ కృష్ణ వెనక్కి వచ్చి మా కట్టప్ప మీ వెనక్కి వచ్చాను. మీరు ఎలాగే కూర్చొని మీరు రెడీ మీరు కూర్చోండి. మీరు ఇదంతా అయిపోయాక లాస్ట్ లో ఒక దున్నపోతూ ఫైట్ చేయాలి. బ్లూ టీ షర్ట్ వేసుకొని అన్నట్టు చూసారా? ఇప్పుడే తోడు అరగేసి దిగుచి అడిగేది. సార్ మీరు ఇలా కూర్చోండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఆడేపెట్టు ఎంతకు వచ్చేయండి అందరూ 5 6 మీరు క్లాప్స్ కొట్టండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఫుల్ స్టాండ్ మామూలు ఇంకా సార్ పొరపాడే క్లాప్స్ కదా. ఆహా చెప్పండి అంతమంది కనబడుతుంది. మీరు క్లాస్ కొట్టిన బాహుబలి గారికి అదే సార్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ కూడా మా బాబుగారి గారికి. సార్ మసాజ్ ఎలా ఉంది? మళ్ళీ ఫస్ట్ మేడం పేరు పద్మజ, రంజిత, శాంతి, లావణ్య, భార్గవి, ప్రవళిక. నా పేరు లిల్లీ. అంటే నువ్వు ఆ టైపా? ఇదే మేడం కొద్దిగా జరగండి. ఓకే మేడం మీరు ఇంటి దగ్గర వంట చేస్తారా? ఓకే ఓకేనా? సింపుల్ గా ఫ్రంట్ నేను చెప్తాను, నేను ఎలా చేస్తాను అలా చేయండి. ఒక 2 minutes ఓకేనా? మీతో డాన్స్ కాదని చెప్పాను కానీ కన్ఫర్మ్ డాన్స్ చేయాలి. ఓకే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఆడిపెట్టి ఓకేనా? సింపుల్ గా నేను ఫాలో చేయండి. ఒక 2 minutes. Bye.
అంటే కొన్ని కట్టుబాట్లు అనేవి పెట్టి అతను మరణించారు. అవి నేను మీకు తెలియచేస్తాను, అందరూ శ్రద్ధగా పాటిస్తూ ఆ టెంపుల్కి వెళ్ళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టెంపుల్కి వెళ్లే ముందు ఈ టెంపుల్ ఫ్రంట్ గా ఈ కొండ ప్రాంతాల పైనుంచి 365 డేస్ ఎన్నో చెట్ల వేర్లను ఎన్నో వనమూలికలు తగ్గుతూ కొండల పైనుంచి ఒక చల్లనైన సెలయేరు వస్తుంది. ఆ సెలయేరు దగ్గర మీ పాదరక్షలు విడిచి పాదాలు శుభ్రపరచుకొని టెంపుల్ లోపలికి వెళ్ళండి. మీరు టెంపుల్లోకి వెళ్ళగానే గంట ఉంటుంది. మనం ఏ టెంపుల్లో గంటన్నా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ప్రతి టెంపుల్లోని గంటని 3 సార్లు మ్రోగిస్తాం, అవునా? బట్ ఈ టెంపుల్లోని గంట ఒక్కసారే మ్రోగించాలి. ఒక్కసారి ఎందుకు మ్రోగించాలంటే ఈ టెంపుల్కి వెళ్ళే వారికి ఎటువంటి కుల మత భేదాలు వద్దు, సర్వం ఒక్కటే అని చెప్పేసి టెంపుల్ లోపల గంటని ఒక్కసారి మ్రోగించాలి. అన్ని టెంపుల్ లోపల పూజారి ఉంటాడు, అందరూ పూజలు చేయించుకుంటారు. కానీ ఇక్కడ ఎటువంటి పూజారి ఉంటారు, ఎవరి పూజ వారే చూసుకొని ముఖ్యంగా టెంపుల్ లోపల నిశ్శబ్దాన్ని పాటించాలి. అన్ని టెంపుల్లోని హుండీలు ఉంటాయి, అందరూ దక్షిణ కానుకలు ఇస్తారు. కానీ ఈ టెంపుల్కి ఎటువంటి హుండీలు ఏమీ ఉండవు. మీలో ఏ ఒక్కరు కూడా దక్షిణలు కానీ కానుకలు కానీ ఇవ్వటం కానీ స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి రావడం కానీ చేయొద్దు. అలా ఇచ్చినా మీ దక్షిణ మీకే, మీ కానుకలు మీకే తిరిగి ఇచ్చేస్తారు. టెంపుల్ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవ్వరూ షూట్ చేయవద్దు. ఎందుకు అంటే ఈ టెంపుల్కి ఎటువంటి పబ్లిసిటీ అనేది రాకూడదని చెప్పేసి టెంపుల్ మేనేజ్మెంట్ చేసేవారు ఎవరిని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేయనివ్వరు. ఓకేనా? నేను చెప్పిన నియమాలు శ్రద్ధగా పాటించండి. అర్థం కాకపోతే టెంపుల్ ఫ్రంట్ బోర్డు మీద రాసి ఉంటుంది, మరొకసారి రిపీట్ చేసుకుంటాం. సార్ తెల్లారు ఫోటోలు చేస్తున్నారు ఎలా కావాలి. అండ్ బోర్డు నెంబర్ గుర్తుపెట్టుకోండి, హరిత ఏపీ టూరిజం. ఓన్లీ ఒక 20 minutes ఇక్కడ మన బోర్డు అవుతుంది, రావాలి త్వరగా.
అక్కడికి కొద్దిగా ఆగి రావాలని మస్తు మినరల్ వాటర్ కానీ అది కొన్ని ఆగి అక్కడికి పోయి మంచిగా
ఓకే